హాయ్ మీ పేరు? మేఘన. మేఘన. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్. గౌతమ్. ఎందుకు గౌతమ్ మీకు ఇష్టం? సోలో గేమర్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. బట్ మాటలు చాలా స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది ఓన్లీ నిన్ననే కదా. లేదు, ఇంతకు ముందు కూడా అయ్యాడు కదా. చాలా మంది ఫ్లిప్ అవుతున్నారు. అలా అంటే నిఖిల్ ఫ్లిప్ అవుతున్నాడు. మాటకు ముందు మాటకు ఒకసారి కనిపించిన నిజాన్ని ఎంతైనా గ్రూప్ గేమ్ అయితే ఆడట్లే కదా. కానీ ప్రతిసారి ఒక మాట యూజ్ చేస్తున్నాడు కదా, కనిపించిన నిజాన్ని కప్పి పెడుతున్నారు. కనిపించిన నిజాన్ని, అసలు నిజం ఏముంది కనిపించకుండా ఉండడానికి? అంటే నిఖిల్ వాళ్ళు అయితే నిఖిల్, పృథ్వీ, యస్మి, ప్రేరణ వీళ్ళైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా. అది ఎక్స్పోజ్ చేశాడు కదా. సో గౌతమ్ చాలా వరకు ఇండివిజువల్ గా ఆడడానికి చూస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తాము. కానీ ప్రతిసారి ఇండివిజువల్ అయిపోయి మరి అందరినీ కలుపుకోవాలి కదా. గేమ్ అనేటప్పుడు అందరినీ పెట్టేటప్పుడు ట్రోఫీ కూడా అందరికి ఇచ్చేయలేము కదా, అందరినీ కలుపుకొని పోతే. గేమ్ పరంగా ఇండివిజువల్ ఓకే, బట్ అన్నిటి పరంగా అది ఓన్లీ నామినేషన్ వరకు గేమ్ వరకే ఉన్నాడు. కానీ తర్వాత అయితే అందరితోనైతే కలుస్తున్నాడు కదా. నిన్న నామినేషన్ పాయింట్స్ లో నిన్న వెంటనే మళ్ళీ సారీ కూడా చెప్పాడు కదా. సో అలా అనడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే, కానీ నిఖిల్ కూడా చాలా మాటలు అన్నాడు. అవన్నీ ఎపిసోడ్ లో కట్ చేసేసారు. లైవ్ చూసే వాళ్ళకి అయితే గౌతమ్ దే కరెక్ట్ అని తెలుస్తుంది. నిఖిల్ ని ప్రతిసారి అలా హిట్ చేస్తున్నాడు అని. నిఖిల్ ఏం తక్కువ కాదు కదా. నిఖిల్ కూడా నీ అమ్మ అనే వర్డ్ ని యూజ్ చేశాడు కదా, అలా యూజ్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్? రాంగే. అంటే నీ అమ్మ అనేది అంత పెద్దవాడేం కాదు. ఎందుకంటే సీజన్ 7 లో గౌతమ్ కూడా నీ అమ్మ అని యూజ్ చేశాడు. నిఖిల్ ఇప్పటికైనా మరి మారుతాడు అంటారా? ఇండివిజువల్ గేమ్ ఆడతాడా మరి? అట్లానే అందరు ఎలిమినేట్ అయిపోయారు కదా నా గ్రూప్ లో, అందరు ఇక ఆడతాడేమో. పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎందుకు అట్లా? లీస్ట్ తనకే ఉంది అనుకోవచ్చు. అంటే టేస్టీ తేజ కూడా ఎక్స్పెక్ట్ చేశారా? చేసాం. టేస్టీ తేజ అంటే గౌతమ్ గురించి రాంగ్ గా మాట్లాడాడు కనుక ఇంకా ఆ దెబ్బ కోట్లనే పోయాయి. ఓకే. అంటే పృథ్వీ విషయంలో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు విష్ణుప్రియ మరి ఏమైనా ఆడుతుందా, అలానే ఉంటదంటారా? విష్ణుప్రియ కొంచెం ఫేకే ఉంటుండే. అంటే మరి శ్రీముఖి వచ్చి చెప్పంగానే చేంజ్ అయిపోయింది, చూసారు కదా మీరు. అవును. అప్పటి వరకు ఎంత మంది చెప్పినా వినని ఆమె శ్రీముఖి చెప్పంగానే ఫ్రెండ్ అనేసింది, ఇంకా అంతే వెంటనే. సో ఇలా ఇప్పటికైనా మరి టాప్ 5 దాకా రావచ్చు అంటారా విష్ణుప్రియ ఇలా ఆడితే? లేకపోతే అది బిగ్ బాస్ చేతిలో ఉంది. బిగ్ బాస్ బిడ్డ అంటున్నారు కదా విష్ణుప్రియ అయితే. అంటే బిగ్ బాస్ బిడ్డ అంటే మా టీవీ ఏమైనా తనకు సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది? చేస్తుందని అనుకుంటాం. మా టీవీ మేనేజ్మెంట్. ఓకే. ఎందుకు అట్లా అనిపించింది మీకు? ఎందుకంటే తను ఏం గేమ్ ఆడట్లేదు, జస్ట్ జెన్యున్ గా ఉంటుందని ఇన్ని రోజులు తను ఎక్స్పెక్ట్ చేసుకుంది, అంతేగాని జెన్యున్ గా అయితే లేదు. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? గౌతమ్, నిఖిల్, ఇంకా అంటే అవినాష్ అయితే ఉన్నాడు ఆల్రెడీ. ప్రేరణ ఉంటే విష్ణుప్రియ ఉంటది. నబిల్ ఉండడా? నబిల్ ఉండడు, ఎలిమినేట్ అవుతాడు. ఎందుకని? నబిల్ స్వరూపం కూడా బయటకు వస్తుంది కదా, మెల్లమెల్ల వచ్చేసింది కదా. థ్యాంక్ యూ.